హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ ఛానల్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే వెజల్స్ అయితే డిష్ వాషర్లో వేస్తున్నాము. అది ఎలా క్లీన్ చేస్తున్నాము, మేము ఎలా అరేంజ్ చేస్తామో మీరే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడైతే కింద కింద ర్యాక్ ఉంది. కింద ర్యాక్ అయితే పెద్దది. సో ఇక్కడైతే ప్లేట్స్, కుక్కర్స్, దోస ప్యాన్, తవ్వ, ఇడ్లీ పాత్రలు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఆ ర్యాక్లోనే అయితే సైడ్ ర్యాక్ ఉంది. అక్కడైతే స్పూన్స్, కుక్కర్ విజిల్, లైక్ దోశ చపాతి ఎత్తేదంతా పాత్రలు ఉంటాయి. సో పైన ర్యాక్లో అయితే చిన్న ర్యాక్, అక్కడైతే కప్స్, టీ కప్స్ అన్ని లైక్ బౌల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇదైతే ఫ్యాన్ ఉంటుంది రెండు ర్యాక్స్కి అయితే, అదైతే స్ప్రింకిల్ చేస్తుంది. సో అది మన పాత్రలు అయితే దానికి ఫ్యాన్కి అయితే టచ్ కాకుండా పెట్టాలి. ఎందుకంటే ఆ స్ప్రింకిల్ చేసేటప్పుడు ఏమైనా అయితే మళ్ళీ బాగా క్లీన్ చేయలేదు. ఇక్కడైతే మళ్ళీ మనం వాటర్ చేసి వేయాలి పాత్రలు, అప్పుడే బాగా క్లీన్ చేస్తుంది. ఇక్కడైతే డిష్ వాషర్ లిక్విడ్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో మామూలుగా అయితే 1 పెట్టాలి, కానీ మేమైతే చాలా పెట్టాం కాబట్టి పాత్రలు, సో 2 పెట్టాము. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ బటన్ నొక్కి అది ప్రాసెస్ అవుతుంది. ఇవే ఇలాంటి లిక్విడ్స్ అలాంటివి చూడండి. ఇదే డిటర్జెంట్, లైక్ పాత్రలు క్లీన్ చేసేకి సోప్స్. చూడండి ఎంత బాగుందో. లైక్ ఇదైతే ఒక బాక్స్లో వచ్చింది చూడండి, క్యాస్కేడ్ అంట. ఇక్కడైతే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే వాషింగ్ అవుతుంది. ఇక్కడైతే నార్మల్ వాషే, మేము హెవీ వాష్ తీసుకోలేదు. అప్పుడైతే టైం అయితే 12:25 అవుతుంది. ఇది పాత్రలు క్లీన్ అయ్యేకైతే 1.5 hour పట్టింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే యువర్సెల్ అయితే లైక్ గ్లౌజెస్ వేసి పాత్రలు కడగాలి. ఎందుకంటే లైక్ చలికాలం కదా, అందుకే సమ్మర్ సీజన్ అయినా కూడా గ్లౌజెస్ వేయలే, ఎందుకంటే కోల్డ్ వాటర్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడైతే డిష్ వాషర్కి వేసేసి క్లోజ్ చేసాం. ఇప్పుడైతే వాషింగ్ చేస్తుంది. సో ప్లాస్టిక్ అలాంటివన్నీ పెట్టకూడదు, ఎందుకంటే ఇది స్టీమ్లా డ్రై చేస్తుంది కదా, అప్పుడైతే సో ఇప్పుడైతే డిష్ వాషర్ అయితే క్లీన్ చేసేసింది. ఫస్ట్ అయితే వాషింగ్ చేసింది, మళ్ళీ డ్రైయింగ్ చేసింది, క్లీన్ చేసింది, మళ్ళీ శానిటైజ్ చేసింది. సో డిష్ వాషర్ అయితే బాగానే క్లీన్ చేసింది 95%, కానీ 5% అయితే బాగా క్లీన్ చేసిండలేదు. ఇక్కడైతే చూస్తున్నాను ఎలా క్లీన్ చేసిందో. ఇక్కడైతే అల్యూమినియం పాత్రలు అయితే పెట్టకూడదు, ఎందుకంటే అవన్నీ కలర్ చేంజ్ అయిపోతుంది. వీటి వల్ల అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. సో ప్లాస్టిక్ అయితే పెట్టకూడదు, అది హీట్కి అయితే లైక్ మెల్ట్ అయిపోతుంది. చూడండి మా పాత్రలన్నీ ఎలా అయిపోయినాయో అల్యూమినియంది. ఇటు చూడండి, ఈ పాత్ర అయితే పోయింది. బాయ్ బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, కామెంట్, అలాగే బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి. గుడ్ నైట్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.